జై భీమ్. నా పేరు సీతారామరాజు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1954 అక్టోబర్ 28న బొంబాయిలో ఒక సమావేశంలో మాట్లాడుతూ తనకు ముగ్గురు దేవతలు ఉన్నారు. 1 విద్య, 2 స్వాభిమానం, 3 శీలం అని చెప్పారు. ఆయన విధానాలను సిద్ధాంతాలను వ్యతిరేకించేవారు సైతం ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవించేవాళ్ళు. అదే శీలం అంటే. ఆయన శీలం గురించి ఇంకొక విషయం మూడో విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1935 అక్టోబర్ 13న నాసిక్ దగ్గర ఉన్నటువంటి యోలాలో ఒక మహాసభలో మాట్లాడుతూ, నేను హిందువుగా పుట్టాను, అది నా చేతిలో లేదు, కానీ హిందువుగా మాత్రం మరణించను. ఎందుకనంటే హిందువుల్లో మార్పు వస్తుంది, మనల్ని కూడా మనుషులుగా చూస్తారని ఇప్పటి వరకే నేను చూశాను, కానీ అది జరగట్లేదు. కాబట్టి త్వరలోనే నేను వేరే మతాన్ని స్వీకరించదలుచుకున్నాను అని ఆయన ప్రకటించారు. ఆయన ప్రకటించిన తర్వాత ఆయన బౌద్ధ మతాన్ని తీసుకున్నది 1956 అక్టోబర్ 14 విజయదశమి రోజున నాగపూర్లో దీక్షాభూమిలో తీసుకున్నారు. అయితే ఈ 21 సంవత్సరాల పాటు ఆయన ఎందుకు ఆలోచించారంటే, అనేక మత గ్రంథాలు చదివారు, అనేక మంది మత పెద్దలతో చర్చలు జరిపిన తర్వాత ఈ బౌద్ధ మతాన్ని స్వీకరించడానికి ఆయన నిర్ణయించుకున్నారు. అయితే ఈ 21 సంవత్సరాల పాటు ఆయనకు అనేక మతాలు అనేక ఆఫర్లు ప్రకటించాయి, మా మతంలోకి రండి అని. అందులో ముఖ్యమైనది, మా క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే మేము ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని గవర్నర్ జనరల్ చేస్తామని లార్డ్ మౌంట్ బాటన్ గారి భార్య ఎడ్వినా మౌంట్ బాటన్ గారు అంబేద్కర్ గారిని కోరారు. ఒక ఆఫర్ ఆయన తిరస్కరించారు. అనేక కారణాలు చెప్పారు దానికి తిరస్కరిస్తానికి కారణం. అది రెండవది, ఇస్లాం స్వీకరించండి, మీకు నైజాం ప్రభుత్వంలో 700 కోట్లు మీకు డబ్బిస్తాము. అట్లా కాకుండా మా నైజాం ఏరియాలో ఉన్నటువంటి సుప్రీంకోర్టుకి మిమ్మల్ని శాశ్వత చీఫ్ జడ్జిగా నియమిస్తామని నైజాం ఉన్నటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒక ఆఫర్ ప్రకటించారు అంబేద్కర్ గారికి. అది తిరస్కరించారు. మా సిక్కు మతాన్ని స్వీకరించండి అని ఆ సిక్కు మత పెద్దలు ఒక ఆఫర్ ఇచ్చారు. ఏంటి, సిక్కు మతంలో ముఖ్యమైనది మత పెద్ద హోదా. గురునానక్ లాగా మీకు కూడా మత గురువు హోదా ఇస్తాము, అనేక బంగారము, వెండి, వజ్రాలు మీకు ఇస్తామని సిక్కు మతం వాళ్ళు ఉన్నారు. అందులో కూడా కులాలు ఉన్నాయని ఆయన తిరస్కరించారు. 4వది, హిందూ మతం. మీరు ఆయన స్నేహితుడు, మనువాది స్నేహితుడైనటువంటి మదన్ మోహన్ మాలవ్య గారు అంబేద్కర్ గారి దగ్గరికి వచ్చి, మీరు అసలు మతం మారొద్దు, మీరు హిందూ మతంలోనే కొనసాగితే మిమ్మల్ని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా చేస్తాము, లేదా రాష్ట్రపతినైనా చేస్తాము, మీరు ఈ మతంలోనే ఉండమని మదన్ మోహన్ మాలవ్య గారు కూడా ఒక ఆఫర్ ఇచ్చారు. ఈ 4టిని కూడా ఆయన తిరస్కరించి, ఆ కులాలు లేనిది, మూఢనమ్మకాలకి వ్యతిరేకమైనటువంటిది, ఈ దేశంలోనే పుట్టి ప్రస్తుతం శ్రీలంక, బర్మా, టిబెట్, మలేషియా ఇలాంటి, జపాను, తైవాను ఇలాంటి దేశాల్లో వెలుగొందుతున్నటువంటి బౌద్ధ మతాన్ని అంబేద్కర్ గారు స్వీకరించారు. ఈ బౌద్ధంలో ప్రజ్ఞ, కరుణ, శీలం, అహింస, శాంతికి చిహ్నమైనటువంటి ఈ బౌద్ధ మతాన్ని ఆయన స్వీకరించడం జరిగింది. దానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి మనిషి. ఎన్నో ఆఫర్లు ఆయన తిరస్కరించినారు కాబట్టి ఆయన శీలం ఏంటనేది ఈ సంఘటనలను బట్టి మనకి అర్థమవుతుంది. జై భీమ్.